నమస్తే అండ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. మనకి ముంబై హైవేలో రియల్ ఎస్టేట్ ఎంత బూమ్ లో ఉందో మనందరికీ తెలిసిందే. అద్భుతమైన వెంచర్స్ అనేవి వస్తున్నాయి. అలా ప్రకాష్ గ్రూప్ మనకి రియల్ ఎస్టేట్ వెంచర్స్ ఎన్నో చేసింది. ముంబై హైవే అంటేనే ప్రకాష్ గ్రూప్ అనేట్టుగా అద్భుతమైన వెంచర్స్ ఇప్పటి వరకు తీసుకొచ్చారు. అండ్ ఇప్పుడు ప్రకాష్ గ్రూప్ నుంచి వస్తున్నటువంటి 15th వెంచర్ బ్రోచర్ లాంచింగ్ కార్యక్రమం కూడా జరిగింది. మరి ఆ 15th వెంచర్ మనకి నాందేడ్ హైవేలో ఉండబోతోంది. సో ఆ వెంచర్ కరెక్ట్ గా ఎక్కడ ఉంది, ఆ వెంచర్ యొక్క డీటెయిల్స్ ఏంటి, ఎన్ని ఎకరాల్లో ఉంది, ఏమేమి అప్రూవల్స్ ఉన్నాయి, ఇలా వెంచర్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ మనకు అందించడానికి ప్రకాష్ గ్రూప్ నుంచి మనతో పాటు ఉన్నారు సీనియర్ డైరెక్టర్ ఏపీ కుమార్ గారు. సో వారితో మనం మాట్లాడదాం, ఈ వెంచర్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. కుమార్ గారు నమస్కారం అండి. ప్రకాష్ గ్రూప్ అంటేనే మనకు తెలుసు చాలా నమ్మకంగా కస్టమర్స్ కి సేవలు అందిస్తున్నటువంటి సంస్థ. మరి అటువంటి ప్రకాష్ గ్రూప్ నుంచి ఒక వెంచర్ వస్తుందంటే కూడా చాలా ఎక్సైటెడ్ గా ఎదురు చూస్తూ ఉంటారు. సో ఇప్పుడు లేటెస్ట్ వెంచర్ ఏ లొకేషన్ లో రాబోతోంది? మనం ఫస్ట్ నుంచి కూడా బాంబే హైవే మీద ఫోకస్ చేసాం. సింగిల్ రూట్, నేషనల్ హైవే రూటు. బాంబే హైవే నుంచి సంగారెడ్డి మీదుగా మనం జైరాబాద్ మీదుగా బాంబే వెళ్ళే రూట్ అది. అక్కడ మనం బిఫోర్ సంగారెడ్డి లోపు ఇప్పుడు దాకా హెచ్ఎండిఏ వెంచర్లు ఇచ్చాం. ఆ వెంచర్లు అన్నీ కూడా సంగారెడ్డి లోపు మాత్రమే హెచ్ఎండిఏ పరిధిలో ఉంది. ఇప్పుడు కొత్తగా మనకి సంగారెడ్డి నుంచి నాందేడ్ హైవే 200 feet రోడ్ పట్టింది. ఆ రోడ్డుకి హైవే ఫేసింగ్లో మనం లో కాస్ట్లో ఎందుకు ఇవ్వకూడదు అనే ఉద్దేశంలో ఈ వెంచర్ని ప్లాన్ చేసాం మేము. ఇది మనం లో కాస్ట్లో కస్టమర్కి వైబుల్ రేట్లు, ఎందుకంటే హెచ్ఎండిఏ లిమిట్స్లో వచ్చేటప్పటికి ప్రైజెస్ అన్ని పెరిగిపోయినాయి. హై ప్రైజెస్ అయిపోవడం వల్ల చిన్న కస్టమర్ ఇన్వెస్ట్ చేసుకుందాం భూమి మీద అనుకున్న కస్టమర్ మిస్ అయిపోతున్నాం. సో ఫ్యూచర్లో మా దగ్గర నుంచి కమింగ్ డేస్లో అన్నీ వచ్చే సంగారెడ్డి బయట వెంచర్లు ఇస్తున్నాం. అవి కూడా ల్యాండ్ బ్యాంక్స్ పూలింగ్ నడుస్తూ ఉంది. ఇది ట్రయల్ రన్లో ఫస్ట్ ఒక చిన్న వెంచర్తో స్టార్ట్ చేసాం మనం. ఒక 7 acres DTCP అప్రూవ్డ్ డెరా ఎల్పీ నెంబర్తో అప్రూవ్డ్ వెంచర్. ఇది 100+ ప్లాట్లు వచ్చినాయి. ఇది హైవే ఫేస్ ఉంటుంది వెంచరు. దీన్ని ఆనుకొని ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4 వస్తాయి. ఇప్పుడు ఇది ఎల్పీ నెంబర్తో పాటు 7 acresలో 100+ ప్లాట్లతో మనం విత్ ఇమీడియట్లీ ఆక్యుపెన్సీ, ఇమీడియట్లీ రిజిస్ట్రేషన్, డెవలప్మెంట్స్, రోడ్ కటింగ్స్ అన్నీ అయిపోయినాయి. కంప్లీట్ చేసేసి విత్ అప్రూవల్తో మనం లాంచ్ చేసాం. దానికి బ్రోచర్ లాంచింగ్, కస్టమర్ మేళా ఉంది సైట్లో. ఆల్రెడీ బుకింగ్ స్టార్ట్ అయినాయి. త్వరపడమంటున్నాం. మా కస్టమర్ బ్యాంక్ ఉంది మాకు. నెక్స్ట్ కమింగ్ ప్రాజెక్టులకు కూడా మేము వాళ్ళకి అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం విత్ ఫోన్ కాల్. ఇప్పుడు మీరు అన్నట్టుగా హెచ్ఎండిఏ అండ్ రేరా అన్నప్పుడు కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీరు డిటిసిపి అంటున్నారు కాబట్టి కొంచెం ప్రైస్ తక్కువగా ఉంటుందని అందరు ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ప్రైస్ గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు ఎలా ఉంది ఇక్కడ? ఇది ప్రైస్ వచ్చేటప్పటికి 16,000 అండి. హైవే ఫేస్ వెంచరు. మనం హైవే నుంచి సబ్ రోడ్లోకి వెళ్ళి కొంచెం లోపలికి వెళ్తే ఇంకా తక్కువ చేయొచ్చు, కానీ హైవే ఫేస్ ఉండటం వల్ల యాక్సెసిబిలిటీ వాళ్ళకి ఈజీగా ఉంటుంది. రోడ్డు మీద మనకి బస్సు మీద వచ్చిన, ఆటోలో వచ్చిన ఈజీగా యాక్సెస్ సైట్లోకి వెళ్ళిపోవచ్చు. వాళ్ళు తీసుకున్న ఫ్లాట్లోకి వెళ్ళిపోవచ్చు. కొంతమంది అప్రిసియేషన్ కూడా ఫాస్ట్ వస్తుంది హైవేలో. సో 16,000 per square yard లో ఇది లాంచింగ్ చేశాం. సో డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ చేసాం. డెవలప్మెంట్స్ 65% కంప్లీటెడ్. జస్ట్ రోడ్, బ్లాక్ టాప్ రోడ్స్, ఓవర్ హెడ్ ట్యాంక్ రన్నింగ్ లో ఉంది, ఆర్చ్ రన్నింగ్ లో ఉంది. అవన్నీ కూడా వచ్చే 1 month లో అయిపోతుంది. ఇంకా ఏమేమి ఇస్తున్నారు డెవలప్మెంట్స్? ఇది స్మాల్ వెంచర్ కదమ్మా, 7 acres వెంచర్. కమింగ్ డేస్ సెకండ్, థర్డ్ ఫేజ్లు చెప్పాను కదా, అవి వచ్చేటప్పటికి ఈచ్ ఫేజ్లో 25 acres ఉంటుంది. దానిలో మనం భారీ క్లబ్ హౌస్ ఇవ్వబోతున్నాం. భారీ క్లబ్ హౌస్ అంటే భారీ క్లబ్ హౌస్. సెకండ్ ఆర్ థర్డ్ ఫేజ్లో క్లబ్ హౌస్ ఉంటుంది, గోల్ఫ్ కోర్స్, తర్వాత ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ కి భారీగా అంటే 3.5 to 4 acres దానికి అలాట్మెంట్ పెట్టాం మేము యాక్చువల్గా. నాందేడ్ హైవే అని చెప్తున్నారు. హైవే ఫేసింగ్ అంటేనే బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏ వెంచర్ కైనా కూడా. అండ్ అలాగే ఇప్పుడు ఆ వెంచర్ కి చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని డెవలప్మెంట్స్ గురించి చెప్పండి, సో దట్ అవి కూడా ఫోకస్ చేస్తూ ఉంటారు. ఇది ఐఐటి దగ్గర నుంచి రైట్ లో నాందేడ్ రోడ్డు 200 feet రోడ్డు. ఇది వయా జోగిపేట మీదుగా నాందేడ్, అకోలా, అమరావతి వెళ్ళే రూట్ అది. ఇది సెంట్రల్ ఇండియా మధ్యలో ఉంటుంది. ఇది అంటే ఈ రోడ్డు ఇండియా మ్యాప్కి ఎలా గీస్తే ఎలా నిలువుగా ఉంటుందో ఆ రోడ్డు అది నేషనల్ హైవే 161 అంటుంది. ఈ హైవేలో మనం వచ్చేటప్పటికి ఐఐటి ఉంది. ఐఐటి దాటుకొని వెళ్ళిన తర్వాత మీకు సుల్తాన్పూర్ జేఎన్టీ ఉంది. తర్వాత మీకు జోగిపేట బిగ్ టౌన్ వస్తుంది. ఆ నాందేడ్ హైవే ఫేసింగ్ లో ఈ వెంచర్ ప్లాన్ చేస్తాం. సో ప్లాట్ సైజెస్ అండ్ అలాగే బ్యాంక్ లోన్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా? డిటిసిపిలో కొంచెం తక్కువగా ఉంటాయి కదా బ్యాంక్ లోన్స్. ఫ్లాట్ సైజెస్ వచ్చేటప్పటికి 165, 200 మధ్యలో ఉన్నాయి ఎక్కువగా మ్యాక్సిమం. ఇక లోన్ ఫెసిలిటీ అంటావా 50% దాకా లోన్ అవైలబిలిటీ కూడా చూస్తున్నాం. సో ముంబై హైవేలో మనకి ప్రకాష్ గ్రూప్ చాలా వెంచర్స్ చేసింది, మంచి స్వింగ్ లో ఉంది. మనకి ఇంకా ముంబై హైవేలో వెంచర్స్ అంటే ఎక్కువగా ప్రకాష్ గ్రూపే గుర్తొస్తూ ఉంటుంది. అండ్ ఇప్పుడు నాందేడ్ హైవేలో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు, మీరు వెంచర్ చేస్తున్నారు. ఇది ఇప్పుడు కొత్త హైవే అని చెప్పొచ్చు. కాబట్టి ఇది ఫ్యూచర్ ఎలా ఉంటుంది? చాలా మంచి క్వశ్చన్ వేశారు. ఎందుకంటే బాంబే హైవే అనేది నేషనల్ హైవే 65.
సదాశివపేట దాటి జహీరాబాద్ దాటి నారాయణఖేడ్ దాకా వెళ్ళిపోయి వాళ్ళ ప్లాట్లు వేసుకుని కొనుక్కున్నారు కస్టమర్లు. దానికంటే కూడా ఇంకా వెరీ నియరెస్ట్ సంగారెడ్డి నుంచి సదాశివపేట 20 కిలోమీటర్లు ఉంది. దానికంటే కూడా నేషనల్ హైవేకి ఆనుకుని 15 కిలోమీటర్లో సదాశివపేట కంటే తక్కువ రేటుకి వస్తుంది ఇక్కడ. సో ఎప్పుడు ఒక రోడ్డు అమ్మటే పెరగదు మార్కెట్, సర్కిల్గా పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా మార్కెట్ పెరిగేది ఒక సర్కిల్గా పెరిగేది. సో నాందేడ్ హైవేని ఫస్ట్ మేము గుర్తించాం దాని కెపాసిటీని. ఇవాళ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి బెనిఫిట్ ముందు వస్తుంది. లేట్గా రేపు పొద్దున అన్ని కంపెనీలు నాందేడ్ హైవే ల్యాండ్ అక్విజిషన్ చేస్తాయి, రేపు రేట్లు పెరుగుతున్నాయి, రేపు అప్రిషియేషన్ క్యాచ్ చేయడం కష్టమైపోయింది కస్టమర్కి. ముందు గుర్తించాలి, రియల్టర్ ఫస్ట్ గుర్తిస్తాడు, సెకండ్ కస్టమర్ గుర్తియాలి. దానివల్ల వాళ్ళకి ఏంటంటే డిస్కౌంట్లో దొరికింది, అది క్యాచ్ చేసుకుంటే వాళ్ళకి అప్రిషియేషన్ తొందరగా వస్తుంది. పెరిగిపోయిన తర్వాత కొనుక్కుంటే ఎక్కువ అప్రిషియేషన్ జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ ఉంది 2-2.5 లక్షల గజం నడుస్తుంది. ఇంకా అక్కడి నుంచి అప్రిషియేషన్ వస్తుందా లేదా గ్యారెంటీ లేదు. ఒకసారి పెరిగిపోయినాక ఏదైతే టాప్ లెవెల్కి వెళ్ళిపోయినాక మనకు రావాల్సిన మార్జిన్ రాదు. సో ఇది కరెక్ట్ టైం అంటారు ఇక్కడ? వెరీ గుడ్ టైం, వెరీ గుడ్ టైం. నాందేడ్ హైవేని క్యాచ్ చేయాలి, ఇది వెరీ గుడ్ టైం. టైం వచ్చింది, ఇది వెరీ గుడ్ టైం. ఫస్ట్ వెంచర్ ఆల్మోస్ట్ మందే ఆ రోడ్లో, తర్వాత కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని ప్రైజెస్ పెరుగుతూ ఉన్నాయి వాళ్ళకి ఆ రోడ్డు పడటం వల్ల. రోడ్డు పడక ముందు కొనుక్కున్నారు వాళ్ళు, ఇవాళ రోడ్డు పడ్డాక వాళ్ళ ప్రైజెస్ పెరిగినాయి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి కుమార్ గారు, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. సో చూస్తున్నారు కదా, మనకి ఏపీ కుమార్ గారు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నాందేడ్ హైవేలో కొత్త వెంచర్ లాంచ్ చేసుకుంటున్నారు, ఈ వెంచర్ లాంచింగ్ జరిగింది. సో నాందేడ్ హైవే మనకి కొత్తగా వచ్చినటువంటి హైవే, అండ్ అలాగే ఇప్పుడు ప్రైసెస్ చూసుకుంటే కొంచెం తక్కువలో ఉన్నాయి. ఫ్యూచర్ లో మంచి అప్రిసియేషన్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఈ హైవేలో అని చెప్తున్నారు. కాబట్టి ఇన్వెస్ట్ చేయాలి, తక్కువలో బెస్ట్ ప్లేస్ లో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఈ నాందేడ్ హైవేలో ఎస్పెషల్లీ ప్రకాష్ గ్రూప్ వాళ్ళ లేటెస్ట్ వెంచర్ లో ఇన్వెస్ట్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి మనకి కుమార్ గారు తెలియజేస్తున్నారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా స్క్రీన్ పై కనిపించే నంబర్స్ కి కాల్ చేయండి, ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అలాగే మీరు సైట్ విజిట్ కూడా చేసి నచ్చితే తప్పకుండా ఇన్వెస్ట్ చేయొచ్చు. మరొక మంచి వెంచర్ తో మళ్ళీ మీ ముందు ఉంటాం రియల్ ఎస్టేట్ టీవీలో. బై బై. Please do like, share and subscribe to Real Estate TV.